గాడిద స్త్రీల గురించి 3 చెత్త విషయాలనేవి చెప్పింది. ఆ విషయాలు తెలిస్తే చాలా వినటానికి ఆశ్చర్యంగాను, ఇంకా అసహ్యంగా కూడా ఉంటాయి. ఎందుకంటే ఇవన్నీ కూడా పచ్చి నిజాలు కాబట్టి. ముఖ్యంగా గాడిద స్త్రీల గురించి చెప్పినటువంటి 3 ఆ చెత్త నిజాలు ఏంటి? మనకు వినటానికి కూడా ఒళ్ళు గగురు పొడిచేటటువంటి ఆ నిజాలేంటి? అలాగే ఈ విషయాలను ప్రతి మగాళ్ళు కూడా తప్పకుండా తెలుసుకోవాలి. మగవారు మాత్రమే కాదు, ప్రతి ఒక్కరూ కూడా తప్పక తెలుసుకోవాల్సినటువంటి విషయాలు. ఎందుకంటే ఈ విషయాలు అనేవి తెలుసుకోవటం వలన మనకసలు లాభం ఏంటి అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. చాలా ఉపయోగం అనేది ఉంది. దీనివల్ల అంటే ఈ విషయాలు ఏవైతే ఉంటాయో అవి మన జీవితాల్లో మార్పులు, చేర్పులకి చాలా గట్టిగా ఇవి ఏంటంటే పునాదుల్లాగా ఉంటాయన్నమాట ఈ మాటలు. కాబట్టి గాడిద చెప్పినటువంటి ఈ మాటలను వినటం వలన మీ ఇంట్లో ఎప్పుడూ కూడా సుఖ సంతోషాలనేవి ఉంటాయి. అలాగే తెలివితేటలు, బుద్ధిబలం పెరిగి పేదరికం పోతుంది. సంపద బాగా పెరుగుతుంది. కాబట్టి గాడిద చెప్పే ఈ మాటలను మీరు తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు వింటే నిజంగా ఇది మీ యొక్క జీవితాన్నే మార్చేటటువంటి వీడియో. ఇలాంటి గొప్ప వీడియోస్ చాలా అరుదుగా దొరుకుతూ ఉంటాయి కాబట్టి ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వీడియోని విని అలాగే ఇంకొంతమంది మిత్రులకు చేరటం కోసం వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వచ్చినట్లయితే ఒక గాడిద మరణించిద్ది, అంటే చనిపోయిద్దనమాట. ఆ తర్వాత ఆ గాడిద ఏంటంటే యమధర్మరాజును చేరుకునిద్ది. అప్పుడు యమధర్మరాజు గాడిదతో, "ఓ గాడిద, నువ్వు గాడిదలాగా పుట్టి కూడా ఎప్పుడు ఎవరిని కూడా బాధ పెట్టలేదు. ఎంతో కష్టపడ్డావు. అలాగే నీ యొక్క యజమానికి చాలా విశ్వాసంగా, నమ్మకంగా ఉన్నావు. మరి ఇంత నమ్మకాన్ని మనుషులు కూడా ఈ రోజుల్లో చూపించట్లేదు. నువ్వు చేసిన పనులకు నేను చాలా సంతోషిస్తున్నాను. ఎవరైతే మంచితనంతో, నీతి నిజాయితీలతో ఉంటారో వారు నాకు చాలా ఇష్టమైనటువంటి వారవుతారు. కాబట్టి నేను నీకు ఇంకొక అవకాశం ఇవ్వాలనుకుంటున్నా. నేనిప్పుడు జన్మలలో సర్వశ్రేష్టమైనటువంటి మనుష్య జన్మను నీకు ప్రసాదించాలనుకుంటున్నాను. చక్కగా నువ్వు భూలోకానికి వెళ్ళి భూలోకంలో ఉన్నటువంటి ఆనందాలన్నీ కూడా అనుభవించు" అని యమధర్మరాజు గాడిదతో చెప్తాడు. ఆ మాటలు విన్నటువంటి గాడిద ముఖంలో కొంచెం కూడా ఆనందము, సంతోషాలనేవి కనిపించవు. అప్పుడు యమధర్మరాజు, "నేను నీకు మంచి శరీరాన్ని ఇస్తానంటుంటే నీ ముఖంలో అసలు ఏమాత్రం కూడా సంతోషం అనేది కనిపించటం లేదు. నేను నీకు ఇంత పెద్ద గొప్ప వరాన్ని ఇస్తుంటే నీకేమాత్రం కూడా ఆనందం అనేది లేకుండా అలా ఎందుకు మౌనంగా నిలబడిపోయావు" అని చెప్పేసి యమధర్మరాజు గాడిదను అడుగుతాడు. అప్పుడు ఆ గాడిద యమధర్మరాజుతోటి ఇలా అంటుంది, "యమధర్మరాజా, నేను మనిషిగా పుట్టి ఏం చెయ్యాలి? మనుషులు వాళ్ళ యొక్క కర్తవ్యాలను ఎప్పుడో మర్చిపోయారు. స్త్రీలలో, పురుషుల్లో విపరీతమైనటువంటి నీచ బుద్ధి అనేది పెరిగిపోయింది. అంతేకాకుండా మనుషుల్ని చూస్తే నాకు చాలా అసహ్యం అనేది వేస్తుంది. నాకు అసలు మనిషిగా పుట్టాలని ఏమాత్రం కూడా లేదు" అని చెప్పి గాడిద చెప్తుంది. అప్పుడు యమధర్మరాజు గాడిదతో, "వేదాలలో చెప్పబడుతున్నటువంటి శ్రేష్టమైనటువంటి మానవ జన్మ పొందటం అనేది చాలా గొప్ప వరము. స్వర్గలోకంలో ఉన్నటువంటి దేవతలు సైతం కూడా మానవ జన్మ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. కానీ నువ్వేమో మానవ జన్మే వద్దంటున్నావు. అసలు నువ్వేం చూసి మానవ జన్మ వద్దంటున్నావు? మానవ జన్మ గురించి ఎందుకు అంతలా భయపడిపోతూ ఉన్నావు" అని చెప్పేసి అడుగుతాడు. అప్పుడు గాడిద, "ఓ యమధర్మరాజా, నేను చెప్పేటటువంటి ఈ విషయాలను వింటే మీరు కూడా మనుషుల విషయంలో నాలాగే భయపడతారు. భూలోకంలో మనుషులు మనుషుల్లాగా లేరు. మానవులు మేము స్త్రీలమా, పురుషులమా అని కూడా మర్చిపోతూ ఉన్నారు. వాళ్ళ యొక్క బాధ్యతలను ఎప్పుడో మర్చిపోయారు. ఆ మనుషులను చూస్తుంటే అన్నిటికన్నా నీచమైనటువంటి జన్మ ఏదన్నా ఉంటే అది మానవ జన్మేనేమో అనిపిస్తుంది. యమధర్మరాజా, మీరు కావాలంటే నన్ను వేరే ఏదో ఒక రకంగా నన్ను ఏదన్నా ఒక జంతువుగానే పుట్టించండి, లేదా మళ్ళీ గాడిదగానే పుట్టించండి. అంతేకాని మానవునిగా మాత్రం దయచేసి నన్ను పొరపాటును కూడా పుట్టించవద్దు. దయచేసి నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను" అని చెప్పేసి చెప్తుందనమాట. అప్పుడు యముడు, "ఓ గాడిద, నువ్వు మనుషులు చేసేటటువంటి పనులు అసలు ఏం చూసి ఎందుకిలా నువ్వు మనిషిలాగా జన్మించడానికి ఇంతలా భయపడిపోతున్నావు" అని చెప్పి మళ్ళీ అడుగుతాడు. అప్పుడు గాడిద, "యమధర్మరాజా, మీకు తెలుసుకోవాలని కోరికగా ఉంటే నేను చెప్తాను వినండి.
నేను చూసినటువంటి 3 విషయాలు నేను మీతోటి చెప్తాను. ఆ విషయాలు వింటే అప్పుడు మీకే ఏంటనేది అర్థమవుతుంది. సరే చెప్పు వింటాను అని చెప్పేసి యమధర్మరాజు గాడిదతో చెప్తాడు. అప్పుడు గాడిద యమధర్మరాజుతో మొదటి విషయంగా ఇలా చెప్తుంది. ఆ విషయం ఏంటి అంటే, ఒకసారి ఒక పండితుడు కాశీలో విద్యను అభ్యసించడానికి వెళ్తాడు. ఆ పండితుడు ఏంటంటే 14 సంవత్సరాల పాటు విద్యాభ్యాసం అనేది పూర్తి చేసి తిరిగి ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చాక ఆ పండితుడు తన తండ్రితో ఇలా అంటాడనమాట. నాన్నగారు, నేను వేదాంగాలు విద్యలు అన్నీ కూడా నేర్చుకున్నాను. కాబట్టి మీరు నన్ను ఏదైనా ఒక ప్రశ్న అడగండి. నేను దానికి సమాధానం చెప్తాను అంటాడు. ఇప్పుడు ఆ పండితుడితో తండ్రి ఇలా అంటాడు. నువ్వు అన్నీ నేర్చుకున్నావు, అన్నీ చదువుకొనొచ్చానవు అంటున్నావు కదా! కాబట్టి నేను నిన్నొక ప్రశ్న అడుగుతాను. దానికి సమాధానం చెప్పు అంటాడు. అని చెప్పి ఆ తండ్రి అడిగినటువంటి ప్రశ్న ఏంటి అంటే, పాపానికి తండ్రి ఎవరు అని చెప్పేసి ఆ తండ్రి తన కొడుకును అడుగుతాడు. అప్పుడు ఆ పండితుడు ఏంటి పాపానికి తండ్రా అని చెప్పేసి ఆశ్చర్యపోతాడు. ఇక ఆ పండితుడు ఏంటంటే ఆలోచనలో పడతాడనమాట. పాపానికి తండ్రి ఎవరు? ఈ విషయాన్ని ఇంతవరకు నేను ఏ పుస్తకాల్లో కూడా చదవలేదు. ఏ గురువులు చెప్పలేదు. అసలు ఈ విషయము అనేది ఏంటి? అసలు పాపానికి తండ్రి ఏంటి? అని ఆలోచనలో పడతాడు. ఎలా అయినా సరే ఈ విషయం తెలుసుకోవాలని చెప్పేసి రాత్రంతా ఇంకా కొత్త కొత్త పుస్తకాలు చదువుతాడు. ఎన్ని పుస్తకాలు చదివినా కూడా సమాధానం అనేది దొరకలేదు. మరుసటి రోజు తండ్రి మళ్ళీ కొడుకును అడుగుతాడు. పాపానికి తండ్రి ఎవరో తెలుసుకున్నావా అని చెప్పేసి. కానీ ఇంకా ఆ పండితుడికి ఏంటంటే ఆ సమాధానం అనేది దొరకలేదు. ఇక అప్పుడు తండ్రి తన కొడుకుతో ఇలా అంటాడు. నీకు పాపానికి తండ్రి పేరే తెలియనప్పుడు నువ్వు అంత దూరం వెళ్ళి అసలు ఏం చదువుకొని వచ్చావు అని చెప్పి అంటాడు. తండ్రి మాటలు విన్నటువంటి ఆ పండితుడు, మీరేమీ బాధపడకండి, నేను ఎలాగైనా సరే పాపానికి తండ్రి పేరేంటో తెలుసుకొని వస్తాను అని చెప్పేసి మళ్ళీ ఆ పండితుడు ఏంటంటే కాశీకి బయలుదేరి వెళ్తాడు. దారిలో అతనికి ఏంటంటే బాగా దాహం వేసిద్ది. దాహం వేస్తే అక్కడ చుట్టూతా ఎక్కడా కూడా ఏ ఇల్లు కూడా కనిపించవు. కానీ ఒక్కిల్లు మాత్రం కనిపిస్తుందనమాట. ఇకప్పుడు ఆ పండితుడు చాలా సంతోషంగా ఆ ఇంటి దగ్గరకు వెళ్ళి ఆ ఇంట్లో ఉన్నటువంటి స్త్రీతో, అమ్మ నేను చాలా దూరం నుంచి వస్తున్నాను, నాకు బాగా దాహంగా ఉంది, కొంచెం మంచినీళ్ళు ఇవ్వండి అని చెప్పేసి అడుగుతాడు. అప్పుడు ఆ స్త్రీ ఏంటంటే అతనికి తాగటానికి కొన్ని నీళ్ళు ఇస్తుంది. అప్పుడు ఆ పండితుడు ఆ మంచినీళ్ళు తాగి తర్వాత ఇది ఎవరి ఇల్లు, అసలు మీరు ఎవరు అని చెప్పేసి అడుగుతాడు. అప్పుడు ఆ స్త్రీ అంటుంది, మీరు ఈ నీళ్లు తాగక ముందలే ఈ ప్రశ్న నన్ను అడగాల్సింది, ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారు, కానీ ఎందుకు ఇలా అడిగి మీరు తెలుసుకొని చేసేదేముంది అని చెప్పేసి అంటుంది. కాదండి, మీరెవరో చాలా మంచివారులాగున్నారు, నాకు దాహం వేసి మంచినీరు అడగంగానే తాగటానికి మంచినీళ్ళు ఇచ్చారు కదా, అందుకే చెప్పేసి అలా అడుగుతున్నాను అని చెప్పేసి పండితుడు అంటాడు. అంటే ఇక ఆ స్త్రీ ఏం చెప్తుంది అంటే, ఈ ఇల్లు వచ్చేటప్పటికి ఒక వేశ్యది, నేను ఒక వేశ్యను అని చెప్పేసి తను చెప్పిద్ది. అది విన్నటువంటి ఆ యువకుడు, అయ్యో నేను ఎంత పెద్ద పాపం చేశాను, నేను ఇలాంటి ఇంట్లో నీళ్లు తాగానా, నేను పాపానికి తండ్రి పేరు వెతుక్కుంటూ వచ్చి నేను ఇంకో పాపాత్ముడిగా మారాను అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. అప్పుడు ఆమె ఇలా అంటుంది, అసలు ఇంతకీ మీరెవరు, ఎక్కడికి వెళ్తున్నారు అని చెప్పేసి అడిగింది. దానికి ఆ పండితుడు విషయం మొత్తం కూడా ఇట్లా తనతో చెప్తాడనమాట. నేను పాపానికి తండ్రి పేరు తెలుసుకోవటానికి కాశీకి వెళ్తున్నాను అని ఆమెతో చెప్పినప్పుడు ఇక అది విన్న తర్వాత ఆ వేసి ఏమనుకుంటుందంటే, 14 సంవత్సరాలు కాశీలో చదువుకొని వచ్చిన పెద్ద పండితుడు ఈయన, అయినా కూడా పాపానికి తండ్రి పేరు ఏంటో తెలియదు. ఇప్పుడు మళ్ళీ కాశీకి వెళ్తే మాత్రం పాపానికి తండ్రి పేరు ఎలా తెలిసిద్ది అని చెప్పి మనసులో అనుకుంటుంది. ఇక ఆ పండితుడు ఏంటంటే, ఎలాగో నా దగ్గరకు వచ్చాడు కాబట్టి ఆ సమాధానం ఏంటనేది నేనే అతనికి చెప్తే సరిపోతుంది కదా అని చెప్పేసి ఆలోచించి తను మనసులో ఇలా అనుకుంటుంది. ఆ పండితుడితో ఇలా అంటుంది, మహాత్మా, నేను మీకు పాపానికి తండ్రి పేరు తెలుసుకోవాలని ఉన్నట్లయితే మీరు కాశీకి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఆ పాపానికి తండ్రి పేరు నేనే మీకు చెప్తాను అని చెప్పంటుంది. అప్పుడు ఆ పండితుడు, నువ్వు నాకు ఆ పేరు చెప్పావంటే నేను అంత దూరం వెళ్ళాల్సినటువంటి పనేం ఉండదు నాకు, కాబట్టి త్వరగా చెప్పు అంటాడు. అప్పుడు ఆమె, ఓ మహాత్మా, నేను మీకు ఆ పేరు చెప్తానులే, కానీ మీరు చాలా నీరసంగా ఉన్నారు, మీరు చాలా దూరం నుంచి నడిచి వచ్చారు, అందువలన మీరు కాసేపు ఇక్కడ విశ్రాంతి తీసుకోండి, ఆలోగా నేనేంటంటే మీకు భోజనం అనేది సిద్ధం చేస్తాను, మీరు భోజనం చేసిన తర్వాత మీకు నేను సమాధానం చెప్తాను అని చెప్పి ఆమె అంటుంది. అప్పుడు ఆ పండితుడు, నేను మీ ఇంట్లో ఎలా భోజనం చేస్తాను,
నువ్వు ఒక వేశ్యవి. నేనిక్కడ భోజనం చేయలేను. అసలు నా వల్ల కాదు. ఇక్కడ మంచినీళ్ళు తాగినందుకే నేను ఎంతో ప్రాయశ్చిత్తాన్ని చేసుకోవాలి అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు విన్నటువంటి ఆ స్త్రీ, నేను మీకు తినటానికి బియ్యము, పప్పు, కూరగాయలు, నెయ్యి అన్నీ ఇస్తాను. మీరే స్వయంగా భోజనాన్ని తయారు చేసుకొని తినండి అని చెప్తుంది. అప్పుడు ఆ పండితుడు, నువ్వు నేను మీ ఇంటి నుంచి ఒక్క బియ్యపు గింజ తీసుకోవటానికి కూడా సిద్ధంగా లేను అని చెప్పేసి అంటాడు. అప్పుడు ఆమె, ఓ మహాత్మా, నువ్వు ఇవి నా చేతిలో నుంచి గనక తీసుకున్నావు అంటే నేను మీకు 5 బంగారు నాణేలు ఇస్తాను అని చెప్పేసి అంటుంది. ఆ మాట అనంగానే ఆ పండితుడు ఏంటంటే, ఇక్కడ నన్ను ఎవరు చూస్తారులే, అయినా నేనెవరు ఇక్కడ ఎవరికి కూడా తెలియదు కదా అని చెప్పి అనుకొని ఆమె చేతిలో నుంచి బంగారు నాణేలు తీసుకొని ఆమె ఇచ్చినటువంటి బియ్యాన్ని, ఆహార పదార్థాలను, నూనెను, ఉప్పును, పప్పును అన్నింటిని కూడా తీసుకుంటాడు. ఇక అవి తీసుకొని వంట చేసుకోవటానికి అన్నీ సిద్ధం చేసుకుంటూ ఉంటాడు. ఇంతలో ఆమె ఇంట్లో నుంచి బయటికి వచ్చి, నేను ఇచ్చినటువంటి బియ్యాన్ని, నీరుని అన్నిటిని కూడా తీసుకున్నారు. అలాంటప్పుడు నా చేతులతో వండి పెడితే ఏమవుతుంది అని చెప్పేసి అంటుంది. దానికి ఆ పండితుడు, నేను నీ చేత్తో ఇచ్చిన మంచినీళ్ళు తాగాను, బియ్యం తీసుకున్నాను, ఇక అంతకు మించి ఎక్కువగా నువ్వు నా నుంచి ఏమి ఆశించవద్దు అని చెప్పేసి అంటాడు. దానికి ఆమె, మీరు నా చేతులతో వండినటువంటి భోజనం తింటాను అంటే కనుక నేను మీకు ఇంకొక 5 బంగారు నాణేలు ఇస్తాను అని చెప్పేసి చెప్పిద్ది. దాంతో ఆ పండితుడు, నేనిక్కడ భోజనం చేస్తే మరొక 5 నాణేలు వస్తాయి. అప్పుడు మొత్తము ఇందాకిచ్చిన 5, ఈ ఒక 5 నాణేలు మొత్తం 10 నాణేలవుతాయి. నన్నెవరు చూస్తారులే అని చెప్పి అనుకుంటూ ఆవేశతో, సరే నేను నీ చేతులతో వండినటువంటి భోజనాన్ని తింటాను. కానీ నువ్వు స్నానం చేసి తర్వాత వంట చెయ్యి అని చెప్తాడు. ఇక ఆమె అలాగే స్నాన కార్యక్రమాలు పూర్తి చేసుకొని భోజనాన్ని సిద్ధం చేసి తీసుకొని వచ్చి ఆ పండితుడికి ఏంటంటే భోజనం వడ్డించబోతూ ఉంటుంది. అప్పుడు ఆ పండితుడు, నువ్వు వడ్డించొద్దు, నేనే వడ్డించుకొని తింటాను అని చెప్పేసి అంటాడు. అప్పుడు ఆమె, నేను మీకోసమే కదా ఈ భోజనాన్ని తయారు చేశాను, నేను మీకు వడ్డిస్తే ఏమవుతుంది అని చెప్పి అంటుంది. లేదు, నువ్వు వడ్డించిన భోజనాన్ని నేను తిన్ను అంటాడు. అప్పుడు ఆమె మళ్ళీ ఆ పండితుడితో, మీరు నా చేత్తో వడ్డించుకున్న భోజనం తింటే కనుక నేను మళ్ళీ మీకు ఇంకో 4 బంగారు నాణేలు ఇస్తానని చెప్పి అంటది. సరే అని చెప్పేసి పండితుడు ఆమె భోజనం వడ్డించి తన చేత్తో పండితుడికి తినిపిస్తుంది. అలా తినిపిస్తూ అతని భుజం మీద చెయ్యి వేస్తుందన్నమాట. వెంటనే ఆ పండితుడికి ఏంటంటే విపరీతమైనటువంటి కోపం వచ్చిద్ది. నువ్వు చాలా తప్పు చేస్తున్నావని చెప్పేసి పడతాడు. అప్పుడు ఆ వేశ్య ఇలా అంటుంది, ఓ మహాత్మా, నేను ఎలాంటి అపరాధం అనేది చెయ్యలేదు. నేను మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చినటువంటి దానికి సమాధానం చెప్తున్నాను. నిజానికి ఈ అపరాధాలు, పాపాలన్నీ కూడా మీరే చేశారు. మీరు నా ఇంట్లో నీళ్లు తాగారు, భోజనానికి పదార్థాలు తీసుకున్నారు, అలాగే నా చేత్తో భోజనాన్ని తిన్నారు. నా చేతులతో పెట్టినటువంటి భోజనాన్నే తినంగా లేనిది ఇలాంటి పనులు మీరు చేయకూడదు కదా, మరి మీరెందుకు చేశారు? నేను వేశ్యని అని చెప్పేసి మీరు నన్ను తప్పుగా భావిస్తున్నారు కదా అని చెప్పేసి అంటుంది. అప్పుడు పండితుడికి ఏం చెప్పాలో అర్థం కాక, నువ్వు చూపించిన ప్రేమ వల్ల ఇదంతా నేను చేశానంటాడు. దానికి ఆ వేశ్య, మీరు ఇదంతా నేను చూపించినటువంటి ప్రేమకు కాదు చేసింది, నేనిచ్చినటువంటి బంగారు నాణేల మీద ఆశతోటి మా ఇంట్లో భోజనం చేయటానికి మీరు సిద్ధమయ్యారు. చివరికి నా చేతులతో తినటానికి కూడా మీరు ఒప్పుకున్నారు. ఇదే పాపానికి తండ్రి అని చెప్పేసి అంటుంది. మీరు లోభత్వంతో చేయకూడని పనులన్నీ కూడా చేశారు. మీరు ఏవైతే పాపాలు అని అనుకుంటున్నారో అవన్నీ చేశారు అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు విన్నటువంటి పండితుడికి అజ్ఞానంతో మూసుకుపోయినటువంటి తన కళ్ళు తెరుచుకుంటాయన్నమాట. వెంటనే ఆ వేశ్య పాదాల మీద పడి, మీరు వేశ్య కాదు, మీరు ఇప్పటి నుంచి నా గురువు. 14 సంవత్సరాలు నేను కాశీలో విద్యను అభ్యసించిన తరువాత కూడా ఈ ప్రశ్నకు నాకు సమాధానం అనేది తెలియలేదు. కానీ మీరు నాకు ఒక్క క్షణంలో తెలియజేశారు. పాపానికి తండ్రి ఎవరు అనేది నాకిప్పుడు బాగా అర్థమైంది. పాపానికి తండ్రి మరెవరో కాదు, లోభత్వం అని అంటాడు. పండితుడు లోభత్వానికి గురై చేసినటువంటి పనులన్నీ కూడా శాస్త్ర విరుద్ధమే. అందువల్లే ఇవన్నీ కూడా పాపాల కింద పరిగణించబడుతూ ఉన్నాయి అని చెప్పేసి ఆ వేశ్య పండితుడికి జ్ఞానోదయం కలిగించిందని చెప్పేసి గాడిద యమధర్మరాజుతో ఈ కథను చెప్తుంది. అందువల్లే యమధర్మరాజా, నాకు మానవ జాతి అంటే నచ్చదు. స్త్రీ అయినా పురుషులైనా లోభత్వానికి గురైతే ఎలాంటి నీచమైన పని చేయటానికైనా సరే వెనకాడరు. వారి స్వార్థం కోసం తమ వాళ్ళనే చంపుకోవటానికి బాధ పెట్టడానికి కూడా సిద్ధపడుతూ ఉంటారు. అంతేకాదు యమధర్మరాజా, నేను మీకు ఇప్పుడు ఈ సంఘటనే కాదు, మీకు రెండవ మంచిది కథ కూడా మీకు చెప్తాను.
అని చెప్పేసి మళ్ళీ ఇంకో గొప్ప విషయం చెప్పటం అనేది ప్రారంభిస్తుందనమాట. అంటే మనుషులు తమ నీతి నియమాలను వెంటనే మర్చిపోతారు. వారి ధర్మం పైన వాళ్ళెప్పుడూ కూడా స్థిరంగా నిలబడరు. ఎప్పుడైనా వారికి ఏదైనా మంచి వస్తువులు కనిపించినా, అందమైన స్త్రీలు కనిపించినా, అందమైన పురుషులు కనిపించినా, ధనం కనిపించినా వెంటనే వాళ్ళు నీతి నియమాలను మర్చిపోతారు అని చెప్పేసి మళ్ళీ ఇంకొక నిజమైనటువంటి జరిగిన యథార్థం అనేది యమధర్మరాజుకు చెప్పటానికి సిద్ధంగా ఉంటుంది. అప్పుడు యమధర్మరాజు సరే చెప్పు అదేంటో కూడా నేను వింటాను. దానివల్ల నాకు అసలు మనుషులు ఏ స్థాయిలో ఉన్నారు ఏంటి అనేది అర్థమవుతుంది అని చెప్పేసి యమధర్మరాజు అడుగుతాడు. అప్పుడు గాడిద మళ్ళీ ఇలా చెప్పసాగుతుంది. ఒక ఊరిలో ఒక అందమైనటువంటి యువరాణి ఉంటుంది. ఆ యువరాణి వచ్చేటప్పటికి చాలా చాలా అందంగా ఉంటుందన్నమాట. అంటే బాగా అందగత్తె. ఎవ్వరైనా సరే తనను చూస్తే ఇంత అందంగా ఉంటుందేంటి అని చెప్పేసి కనుచూపు తిప్పుకోలేనంత అందము తన సొంతం అన్నమాట. అలాగే ఆ యొక్క యువరానికి ఏంటంటే తన తండ్రి వివాహం చేయాలని చెప్పేసి అనుకుంటాడు. అప్పుడు ఆ యువరాణి తండ్రి అంటే రాజుగారు ఏంటంటే ఒక బ్రాహ్మణుడి దగ్గరకు వెళ్ళి, స్వామి, నా అందమైనటువంటి రాజకుమారిని చూసి నా కూతురికి వివాహం చేయాలని నేను అనుకుంటున్నాను. తను యుక్త వయసుకు వచ్చింది. మీరు నా కూతురి యొక్క జాతకం చూసి చెప్పండి అని చెప్పేసి ఆ బ్రాహ్మణుడిని అడుగుతాడనమాట. అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఇలా అంటాడు, నేను మీ యొక్క కూతురు యొక్క ముఖాన్ని నేను చూడాలి. చూసి మాత్రమే తన యొక్క జాతకాన్ని నేను చెప్పగలుగుతాను. అమ్మాయిని నా దగ్గరకు తీసుకురండి, లేదా నేనైనా సరే మీ రాజ్యానికి వస్తాను అని చెప్పేసి అంటాడు. అప్పుడు ఆయన రాజుగారు కాబట్టి మీరే మా రాజ్యానికి రండి అని చెప్పేసి ఆ బ్రాహ్మణుడికి చెప్తాడనమాట. ఇక చెప్పిన మరుసటి రోజు ఆ బ్రాహ్మణుడు ఆ యొక్క యువరాణిని చూడటానికి ఆ రాజ్యానికి వెళ్ళటం అనేది జరుగుతుంది. ఇక వెళ్ళిన తర్వాత ఆ బ్రాహ్మణుడు ఏంటంటే ఆ యువరాణిని చూసిన తర్వాత ఆ యువరాణి యొక్క అందానికి దాసోహం అయిపోతాడనమాట. అంటే అంత చక్కటి అందమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటుంది. ఆ బ్రాహ్మణుడు ఏంటంటే ఆ యువరాణి యొక్క అందానికి ఆకర్షితుడవుతాడనమాట. ఇక దాంతో ఆయన మనసులో ఇటువంటి అందమైనటువంటి యువరాణి నాకు భార్యగా లభిస్తే నాకంతా కూడా మేలు జరుగుతుంది. కాబట్టి ఈ అమ్మాయి నాకు దక్కాలి అని చెప్పేసి ఆలోచించి ఇక ఆ అమ్మాయిని చూసిన తర్వాత వెంటనే బాధపడినట్లుగా తన యొక్క ముఖభావాలను మార్చేస్తాడనమాట. ఆ బాధను చూసి రాజుగారు అడుగుతారు, ఎందుకు మీరింత బాధగా ఉన్నారు, ఇందాకటి దాకా సంతోషంగానే ఉన్నారు అని చెప్పేసి ఆ బ్రాహ్మణుడిని రాజుగారు అడిగితే రాజుగారిని పక్కకు తీసుకొని వెళ్ళి, మీ యొక్క యువరాణి అంటే కూతురు జాతకం చూసి నేను చాలా బాధపడుతున్నాను. ఈ రేఖలు ఎలా ఉన్నాయంటే ఈ రాజకుమారి మీ వంశాన్ని నాశనం చేస్తుంది. ఈమె ఏ ఇంట్లో అడుగు పెడుతుందో ఆ ఇల్లు సర్వనాశనం అవుతుందని చెప్పేసి చెప్తాడు. ఆ మాటలు విన్నటువంటి రాజుగారు చాలా కంగారు పడతారు. దానికి నేను ఎలాంటి పరిహారం చేయాలి, నా వంశం అనేది నాశనం అవ్వకుండా ఉండటానికి అసలేం చెయ్యాలి ఏంటని చెప్పి రాజుగారు ఆ బ్రాహ్మణుడిని అడుగుతాడు. అప్పుడు ఆయన, నువ్వు నీ కూతుర్ని ఒక పెట్టెలో పెట్టి సాయంత్రం పూట ఒక నదిలో వదిలేయి. అలాగే ఆ పెట్టె పైన ఒక దీపాన్ని వెలిగించు. దానివల్ల మీ కులం రక్షింపబడుతుందని చెప్పేసి ఆ బ్రాహ్మణుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక బ్రాహ్మణుడి మాటలకు భయపడినటువంటి రాజుగారు కంగారు పడి ఏం చేస్తాడంటే ఇక తన కూతుర్ని ఒక నదిలో వదిలేయాలని చెప్పేసి తను కూడా నిర్ణయం తీసుకుంటాడు, మనసు బాధగా ఉన్నా సరే. ఇక తరువాత తన కూతుర్ని నదిలో వదిలేయటానికని చెప్పేసి తను ఒక పెట్టెను సిద్ధం చేసుకుంటాడు. ఎందుకంటే ఆ సలహా ఇచ్చింది కూడా బ్రాహ్మణుడే కదా. ఒక పెట్టెలో తన కూతురుని పెట్టేసేసి గుర్తు కోసం ఏంటంటే ఒక దీపాన్ని వెలిగించమని చెప్పేసి చెప్తాడనమాట. ఇక అట్లాగే ఆ రాజుగారు ఒక పెట్టెను సిద్ధం చేపిస్తాడు. అంటే తన యొక్క కూతురికి సరిపోను ఒక పెట్టెను సిద్ధం చేపిస్తాడు. ఒక చెక్క పెట్టెను తెప్పించి దానికి 4 వైపులా కూడా గట్టిగా శీలలు అనేవి కొట్టించి తన కూతుర్ని అందులో పెట్టేసేసి వదిలేయటానికి సిద్ధపడిపోతాడు. అంటే కొంతమంది యొక్క ఇలాంటి అజ్ఞానుల మాటలు ఎంత నమ్మేలా ఉంటాయంటే నమ్మకంగా వచ్చిన వాళ్ళని సర్వనాశనం చేసేస్తారు. అంటే ఇక్కడ బ్రాహ్మణుల మాటలు విని కూతురుని వదిలేయటానికి కూడా ఆ రాజు సిద్ధపడ్డాడు, తన వంశం నాశనం అవ్వకూడదని. అంటే అది చాలా బాధాకరమైనటువంటి విషయం అండి. ఒకవేళ ప్రాణాలు తీసేయమని చెప్తే నష్టం జరిగిద్దని చెప్పి మరి ప్రాణాలు కూడా తీసేస్తారేమో. ఇలాంటివి మూఢనమ్మకాల వల్ల అంటే జనాల్లో ఇంకా ఎదగటం అనేది లేదు అని చెప్పటానికి ఇలాంటివి కొన్ని కొన్ని సాక్ష్యాలుగా ఉంటూ ఉంటాయి.
ఇది వినటానికి ఒక కథ అయినప్పటికీ కూడా ఇలాంటివి సమాజంలో అక్కడక్కడ చాలా చోట్ల కూడా జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఇలాంటి పొరపాట్లు జరగకూడదు అని చెప్పేసి మనం ఇక్కడ నేర్చుకోవాల్సినటువంటి విషయం అనమాట. అందుకే గాడిద మనిషి బుద్ధి గురించి అంత నీచంగా చెప్పింది. ఇక తన కూతురుని ఏంటంటే నదిలో వదిలేస్తాడు. అప్పుడు ఆ పెట్టెను తాను తీసుకొచ్చుకొని అందులోని ఆ అందమైనటువంటి రాకుమారిని విడిపించి ఆమెను నా సొంతం చేసుకోవాలని చెప్పేసి ఆ బ్రాహ్మణుడు అనుకుంటాడనమాట. ఇక వెంటనే ఆ బ్రాహ్మణుడు నగరానికి దగ్గరలో ఉన్నటువంటి ఆ నది ఒడ్డుకు ముందుగానే వెళ్ళి కూర్చుంటాడు. మరో పక్క రాజుగారు చాలా బాధపడుతూ తన కూతురుని ఏంటంటే బ్రాహ్మణుడు చెప్పిన విధంగా ఒక పెట్టెలో పెట్టి దానిపై ఒక దీపం అనేది ఉంచేసి నదిలో వదిలేసేసి వెళ్ళిపోతాడు. ఇక ఆ పెట్టె ఏంటంటే ఆ నీళ్ళల్లో తేలుతూ వెళ్తుంది. ఇక బ్రాహ్మణుడు ఏంటంటే తన శిష్యులకు చెప్తాడు, ఆ నదిలో ఒక పెట్టె అనేది వస్తుంది, ఆ పెట్టెను తనకు తీసుకొచ్చి ఇవ్వమంటాడు. ఆ యొక్క రాజు ఏంటంటే తన కూతుర్ని నీటిలో వదిలి వెళ్ళిపోయాడు కదా. కానీ అక్కడ ఏం జరిగిందంటే ఒక రాజకుమారుడు గుర్రంపై ఆ నది ఒడ్డుకు వేటకు వస్తాడు. వేటకు వచ్చి రాజకుమారుడు గుర్రానికి ఏంటంటే చాలా దాహం వేస్తుందన్నమాట. దాహం వేయటంతో రాజకుమారుడు ఆ నదిలో నీళ్ల కోసం అని చెప్పేసి తాపించడానికి అని చెప్పేసి వెళ్తాడు. రాజకుమారుడి యొక్క దృష్టి ఆ పెట్టెపై పడుతుంది. రాజకుమారుడు తన సైనికులతో ఆ పెట్టెను ఏంటంటే తీపిస్తాడనమాట. రాజకుమారుడు పెట్టె తలుపులు తీసి చూడగానే అందులో అందమైనటువంటి యువరాణి కనిపిస్తుంది. ఇక రాజకుమారుడు ఆ యువరాణిని చూడగానే ఆమె పట్ల ఆకర్షితుడవుతాడు. ఇక వెంటనే ఆమెను ఎలాగైనా సరే భారీగా చేసుకోవాలని చెప్పేసి వివాహం చేసుకుంటాడు. ఇక ఆ తర్వాత ఏం చేస్తాడంటే రాజకుమారుడు తెలివిగా అందులో ఒక పందిని పెడతాడనమాట. పందిని పెట్టి అలాగే దీపాన్ని వెలిగించి ఆ పెట్టెను ఏంటంటే మళ్ళీ నదిలో వదిలేసేసి వెళ్ళిపోతాడు. ఆ పెట్టి కొంచెం దూరం వెళ్ళగానే ఆ బ్రాహ్మణుడు తన శిష్యుల సహాయంతో ఆ పెట్టెను బయటికి తీస్తాడనమాట. ఆ పెట్టెను తీసుకొని తన యొక్క కుటీరంలో పెట్టమని చెప్పేసి చెప్పాడు. ఆ పెట్టిన తర్వాత బయట మంచి గొళ్ళాలను పెట్టమని చెప్పేసి చెప్తాడు. అంటే తను ఎన్ని కేకలు వేసినా కూడా ఆ గొళ్ళాన్ని తీయొద్దు అని చెప్పేసి చెప్తాడు. నేను కానీ లేకపోతే ఇంకెవరైనా మాటలు వినిపించినా సరే మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ పెట్టె యొక్క గొళ్ళెం అనేది తీయొద్దు అని చెప్పేసి తను లోపలికి వెళ్ళిపోయి పెట్టెను తెస్తాడు. అంటే ఒక గదిలో పెట్టించి ఆ గది యొక్క తలుపులు తీయొద్దు, అందులో నుంచి ఎలాంటి శబ్దం వచ్చినా సరే, అంటే ఇప్పుడు ఆ పెట్టెలో ఆ బ్రాహ్మణుడి లెక్క ఏంటంటే యువరాణి ఉంది కదా అని చెప్పేసి తను అరిచినా ఏం చేసినా కూడా మీరు తలుపులు అనేవి తీయొద్దు, తను తీస్తే మళ్ళీ పారిపోయిద్దేమోనని చెప్పేసి అట్లా చెప్తాడనమాట. ఇక తర్వాత తలుపులు వేసేసి ఆ పెట్టె తీస్తాడు. ఆ పెట్టె తీయంగానే అందులో నుంచి ఒక పంది అనేది బయటికి వస్తుందన్నమాట. వెంటనే ఆ బ్రాహ్మణుడు బాగా అరవటం ప్రారంభిస్తాడు. ఆ పంది కూడా అడవి పంది. ఇక తలుపులు తీయమని చెప్పేసి శిష్యులను బతిమలాడుతూ ఉంటాడు. కానీ ఎవ్వరు తలుపులు తీయరు. ఎందుకంటే ముందుగా చెప్పున్నాడు కాబట్టి తలుపులు తీయొద్దని, ఎంత తీయమని చెప్పినా కూడా తీయొద్దని చెప్పేసి. చివరికి ఆయన తలుపులు తీయమని అడిగినా కూడా వాళ్ళు ఏంటంటే తలుపులు తీయరనమాట ఇక శిష్యులు. తర్వాత ఏం చేస్తుంది, ఇక ఆ అడవి పంది ఏంటంటే ఆ బ్రాహ్మణుడిని చంపేసిద్ది. కాసేపటికి ఎటువంటి శబ్దాలు వినబడకపోవడంతో బయట ఉన్నటువంటి శిష్యులు తలుపు తీసి చూసేసరికి వాళ్ళ యొక్క గురువు అంటే ఆ బ్రాహ్మణుడు చనిపోయి ఉంటాడు. ఇక తర్వాత తలుపు తీయగానే ఆ అడవి పంది అక్కడి నుంచి పారిపోయిద్ది. వేదాలు అభ్యసించినటువంటి ఆ బ్రాహ్మణుడు తన నీతి నియమాలను కట్టుబాట్లను మర్చిపోయి కామానికి లోనయ్యి చెడు చేయటానికి ప్రయత్నించాడు. నమ్మి వచ్చినటువంటి వాళ్ళనే మోసం చేయాలని చూశాడు. చివరికి తను తీసుకున్న గోతిలో తనే పడతాడు, తన మరణానికి తానే కారణమవుతాడనమాట. కాబట్టి యమధర్మరాజా, ఇలాంటి నీచ మానవ శరీరాన్ని ధరించడానికి నాకు ఏమాత్రం కూడా అందుకే ఇష్టం లేదని చెప్పేసి గాడిద మళ్ళీ చెప్తుంది. అప్పుడు యమధర్మరాజు, నువ్వు చెప్పిందంతా నిజమే, మానవులు ఎవరి మీద కూడా నమ్మకం అనేది ఉంచుకోలేకపోతూ ఉంటారు, ఎవరు ఏ విధంగా నీతిని మర్చిపోతూ ఉన్నారో అర్థం అనేది కావట్లేదు. కాబట్టి మనుషులు తప్ప మిగిలిన అన్ని జీవులు కూడా ప్రకృతి యొక్క నియమాలను పాటిస్తూ ఎంతో నియమ నిష్టలతో కట్టుబాట్లతో సంప్రదాయాలతో, అంటే నమ్మిన వారిని మోసం చేయకుండా స్వార్థం లేకుండా కల్మషం లేని మనసుతో ఉంటున్నాయి. కేవలం మనుషులు మాత్రమే ఇలా స్వార్థాలతో నీతి నియమాలు లేకుండా తయారవుతున్నారు. అందుకే నేనేంటంటే ఈ మనిషి జన్మను వద్దని చెప్తున్నాను అని చెప్పేసి ఇక మళ్ళీ చెప్పిద్దనమాట. ఇక మళ్ళీ అక్కడికి కూడా యమధర్మరాజు అంటాడు,
ఈ మంచోళ్ళు గూడా ఉన్నారు. కాదులే నీకు మనిషి జన్మని నేనిస్తాను అనని చెప్పేసి మళ్ళీ బలవంతంగా ఒప్పించే ప్రయత్నం అనేది చేస్తాడు గాడిదకి. అప్పుడు గాడిద మళ్ళీ మూడవ కథ చెప్తాను వినండి యమధర్మరాజా. ఈళ్ళు ప్రపంచంలో మనుషులు ఎంత నీచంగా ఉన్నారో నాకు మనిషి జన్మ మాత్రం వద్దు అనని చెప్పేసి మళ్ళీ ఇంకో కథ చెప్పటానికి కూడా సిద్ధమైద్ది. ఎందుకంటే రాజుగారు అక్కడికి వినకుండా నీకు మనిషి జన్మ ఇస్తాను అని చెప్పేసి అంటున్నాడు కాబట్టి ఇక మళ్ళీ ఇంకో కథ చెప్పిద్ది. చెప్పిన తర్వాతన్నా మారి వదిలిపెడతాడేమోనని. అదేంటంటే ఒక రాజు వేట కోసము అడవికి వెళ్తాడు. అప్పుడు అతనికేంటంటే బాగా దాహం వేసిద్ది. అటు ఇటు చూస్తే అసలు అక్కడ ఏమీ కూడా కనిపించవు తాగటానికి. కానీ పొలంలో పనిచేసుకున్నటువంటి ఒక రైతు కనిపిస్తాడు. ఆ రైతు దగ్గరకు వెళ్ళి నాకు చాలా దాహంగా ఉంది కాస్త నీళ్ళివ్వమని అడుగుతాడు. అప్పుడు ఆ రైతు దగ్గర మంచినీళ్ళు తాగటానికి ఉండవు కాబట్టి తన పొలంలో పుచ్చకాయలను పండిస్తూ ఉంటాడనమాట ఆ రైతు. వెంటనే ఒక పుచ్చకాయను కోసి ఆ రాజుకిస్తాడు. రాజు ఆ పుచ్చకాయలోని ఆ నీటిని రసాన్నంతా కూడా తాగి తన యొక్క దాహాన్ని తీర్చుకుంటాడనమాట. తర్వాత ఆ రైతుతో రాజు ఇలా అంటాడు, నువ్వు ఎంత పన్ను చెల్లిస్తున్నావు అని చెప్పేసి అడుగుతాడనమాట. అప్పుడు ఆ రైతు, మహారాజా నేను ₹1 పన్నుగా మాత్రమే చెల్లిస్తూ ఉంటాను అని చెప్పేసి చెప్తాడు. అది విన్నటువంటి రాజు వెంటనే ఇంత పెద్ద పంట పండించి కేవలం ₹1 మాత్రమే నువ్వు పన్నుగా చెల్లిస్తూ ఉన్నావా అని చెప్పేసి అంటాడు. ఇక రాజు వెంటనే తన యొక్క మంత్రిని పిలిచి ఈ మాట చెప్తాడు, ఈ రోజు నుంచి రైతులకు పన్నులు పెంచండి, ₹1 మాత్రమే చెల్లిస్తున్నారంట అని చెప్పేసి చెప్తాడు. ఇక మళ్ళీ రాజు వేటకు వెళ్తాడు. తర్వాత మళ్ళీ రాజుకు మళ్ళీ ఇంకోసారి దాహం వేసిద్ది. రాజుగారు అదే రైతును తాగటానికి నీళ్లు అడుగుతాడు. ఆల్రెడీ ఒకసారి అడిగున్నాడు కదా, మళ్ళీ ఆ రైతు దగ్గరికి వచ్చి అడుగుతాడు. ఇక రైతుకి అక్కడ తాగటానికి ఏంటంటే నీరు అనేవి అందుబాటులో లేక రైతు ఒక పెద్ద పుచ్చకాయను ఆ రాజుకు కట్ చేసి ఇస్తాడు. కానీ ఆ రోజు ఆ పుచ్చకాయ నుండి ఎక్కువ రసం అనేది రాదు. వెంటనే రాజుగారికి ఇంకో పుచ్చకాయ ఇవ్వమని చెప్పేసి మంత్రి చెప్తాడు. ఆ పుచ్చకాయలో ఉన్నటువంటి రసం రాజు తాగుతాడు. కానీ అందులో నుంచి కూడా ఎక్కువగా రసం అనేది రాలేదు. ఇలా 4, 5 పుచ్చకాయల్లోని రసాన్ని తాగినా కూడా ఆ రాజు యొక్క దాహం అనేది తీరదు. అప్పుడు ఆ రాజు అంటాడు, ఇదేంటి ఎన్ని పుచ్చకాయలు తిన్నా కూడా నా దాహం ఎందుకని తీరట్లేదు. కానీ ఆ రోజు ఒక్క పుచ్చకాయని తిన్నంత మాత్రానే నాకు దాహం అనేది తీరింది అని చెప్పేసి మంత్రితో అంటాడు. అప్పుడు మంత్రి ఇలా అంటాడు, మహారాజా పుచ్చకాయల్లో రసం ఎండిపోయింది. ఎందుకంటే మీరు పుచ్చకాయల్లోని రసాన్ని చూసి రైతులపై పన్ను భారాన్ని పెంచారు. అక్కడ మీ యొక్క వక్రబుద్ధి అనేది చూపించారు కాబట్టి మీరు చేసినటువంటి ఈ పనికి భూదేవి ఇక ఆ పుచ్చకాయల్లో రసాన్ని తనలో దాచేసుకుంది. కాబట్టి ఎప్పుడూ కూడా బాధ్యతతో వ్యవహరించాలి. మన యొక్క చెడు ఆలోచనలు ఎదుటి వాళ్ళను కూడా చెడుగా మారుస్తాయి. అదే ప్రకృతి నియమము అని చెప్పేసి మంత్రి రాజుతో తను చేసినటువంటి తప్పు గురించి తెలియజేస్తాడు. ఆ గాడిద ఇదంతా కూడా మళ్ళీ కథ రూపంలో యమధర్మరాజుకు చెప్తుంది. అప్పుడు యమధర్మరాజు, నిజమే నువ్వు చెప్పిందంతా కూడా సత్యమే, నేను కూడా దీనికి అంగీకరిస్తూ ఉన్నాను. కానీ అందరూ అలాంటి వారే అనుకోవటం కూడా సరైంది కాదు. మంచి మనుషులు కూడా ఈ భూలోకంలో చాలామంది ఉన్నారు. నువ్వు చెడ్డవాళ్ళని చూసి ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నావు. ఎవరు ఏ విధంగా కర్మలు చేస్తారో దాని ఆధారంగానే వారికి ఫలితాలు అనేవి కూడా లభిస్తూ ఉంటాయి. కాబట్టి నేను నీ నిర్ణయాన్ని గౌరవిస్తూ నీకు ఒక మంచి అవకాశం ఇస్తాను. నీకు దేవతా రూపాన్ని ఇస్తున్నాను. నువ్వు కూడా దేవతల్లో ఒకరిగా ఉండు, ఆనందమైనటువంటి జీవితాన్ని అనుభవించు అని చెప్పేసి చెప్తాడు. అప్పుడు ఆ గాడిద ఒక దివ్యమైనటువంటి దేవతా రూపం తీసుకొని స్వర్గలోకానికి వెళ్ళిపోతుంది. ఇదండి మనకు గాడిద చెప్పినటువంటి కథల్లో నీతి. అంటే మనుషులు ఏంటంటే ఇలాగా ఆశకి, స్వార్థానికి, వాళ్ళకు నచ్చిన దానికోసం ఎంతకైనా సరే దిగజారటానికి పడతారు. కాబట్టి ఈ మనుషుల జన్మ అనేది నాకు వద్దని చెప్పేసి గాడిద అలా చెప్తుందనమాట. కానీ లోకంలో నీతి న్యాయం కూడా ఉంది. మనుషుల్లో చెడుని చూసినటువంటి మనము నిజంగా వాళ్ళల్లో కరెక్ట్గా మనం చూసినట్లయితే వాళ్ళల్లో మంచి మనసు అనేది కూడా ఉంటుందన్నమాట. కాకపోతే పరిస్థితులు అనేవి కొంతమందిని కఠినంగా తయారు చేస్తూ ఉంటాయి. కొంతమంది ఎక్కడన్నా నిజంగా దుర్మార్గంగా ఉంటారు. కానీ ఎప్పుడైనా సరే ఎదుటివారు తప్పు చేశారని మనం చేయకూడదు. ఎవరి కర్మలు వాళ్ళకే ఉంటాయి అన్నమాట. మనం మంచి కర్మ చేస్తే మన మంచి మనల్ని ఎప్పుడైనా కాపాడుతుంది. అలాగే చెడు చేస్తే చెడు మన వెంటే పడుతుంది అనమాట. కాబట్టి ఎప్పుడైనా సరే మన మంచితనము, మన ఆలోచన విధానాన్ని బట్టే మన జీవితం అనేది ఉంటుంది. కాబట్టి మనసును ఎప్పుడు కూడా పవిత్రంగా ఉంచాలి. దుర్మార్గులనైనా క్షమించగలిగి ఉండాలి. ఆ తప్పొప్పులన్నీ భగవంతుడు చూసుకుంటాడు. మనం ఎదుటి వాళ్ళకి శిక్షలు వేసి మనం పాపాత్ములు అవ్వాల్సినటువంటి అవసరం అనేది లేదండి. కాబట్టి
భగవంతుడు పైనుంచి అన్నీ కూడా గమనిస్తూ ఉంటాడు. ఇది మనం తెలుసుకోవలసినటువంటి నీతి. గాడిద చెప్పినటువంటి 3 ముఖ్యమైనటువంటి విషయాలు మనుషుల గురించి ఇవన్నమాట. అర్థమైంది కదండి. ఈ వీడియోలో ఉన్నటువంటి నీతి కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది. అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి కూడా యాడ్ చేయొచ్చు. మీరు లైక్ చేయటం వలన ఇలాంటి వీడియోస్ చేసినందుకు మాకు మోటివేషన్గా ఉండి ఇంకొంతమందికి చేరి వాళ్ళు ఆసక్తికరంగా విని వాళ్ళు కూడా వాళ్ళ యొక్క పొరపాటు అనేవి సరి చేసుకోగలుగుతారు. ఇలాంటి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకురావాలనే ఆసక్తి మాకు కూడా అందించిన వారు అవుతారు. మా కష్టానికి మాకు ఆనందంగా ఉంటుంది. కాబట్టి వీడియోకి ఒక లైక్ ఇచ్చి అలాగే మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అనే బెల్ని క్లిక్ చేయండి. కామెంట్లో ఈ గాడిద చెప్పినటువంటి విషయాలు ఎంతవరకు మీకు మీ జీవితంలో అనుభవాలుగా ఉన్నాయి మీరు కామెంట్ చేయొచ్చు. మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం.